నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించబోతున్నది? జూన్ 4న ఫలితాలు వెలువడే వరకు వేచి ఉండాల్సినటువంటి పని లేదు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత ప్రముఖ సర్వే సంస్థ ఐపల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. 2019లో కూడా ఈ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు 100% నిజమయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వే చేసి ఓటు వేసి వచ్చిన వారి నుంచి వివరాలు కూడా సేకరించింది. ఫలితాలను జూన్ 1న సాయంత్రం 5 గంటల నుంచి ఐ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అత్యంత శాస్త్రీయంగా జరిగిన ఈ సర్వేలో తేలిన ఫలితాలే ఓట్ల లెక్కింపులోనూ ప్రతిబింబించబోతున్నాయని ఐ న్యూస్ ప్రకటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో గెలుపెవరిది? పులివెందలలో జగన్ కు ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి? కుప్పల్లో చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రికార్డు మెజారిటీ సాధిస్తారా? మంగళగిరిలో లోకేష్ ఈసారైనా గెలుస్తారా? కడపలో వైఎస్ షర్మిల అదృష్టం ఎలా ఉంది? పురంధేశ్వరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఐ న్యూస్ లో సమాధానం రాబోతోంది. దేశంలో మళ్లీ అధికారంలోకి ఎవరొస్తారు అంటే చాలా మంది ఒకే సమాధానం చెప్తారు. కానీ ఏపీలో అధికారం ఎవరిది అంటే మాత్రం ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మేమంటే మేమని అటు వైసీపీ ఇటు కూటమి నేతలు చెప్పుకుంటున్నారు తప్ప సాధారణ జనం మాత్రం ఇంకా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ప్రచారంలో మాదిరిగానే ఓట్ల నాడు కూడా పోలింగ్ బూతుల వద్ద పోటాపోటీ వాతావరణం కనిపించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా విజేత ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. రెండు వైపులా విజయం పట్ల ధీమా ఉంది. అదే సమయంలో అనుమానం కూడా ఉంది. బెట్టింగులు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రముఖ సర్వే సంస్థ ఐపల్స్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సర్వే చేసింది. ఎన్నికల ముందు గాలి ఎటు వీచింది అనే కోణం నుంచి కాకుండా పోలింగ్ తర్వాత ఓటర్ల తీర్పుపై అంచనాకు కసరత్తు చేసింది. ఓటేసి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆడ మగ, యువకులు వృద్ధులు, కూలీలు వ్యాపారులు, ఉద్యోగులు నిరుద్యోగులు, పట్టణ ప్రాంతం పల్లె ప్రాంతం, రాయలసీమ ఆంధ్ర ఇలా అన్ని వర్గాల నుంచి శాంపిల్ సేకరించింది. సరైన అంచనాకు వచ్చింది. ఏ నియోజకవర్గంలో ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, ఎక్కడి నుంచి ఎవరు ఎంపీ కాబోతున్నారు అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. జూన్ 4న అధికారికంగా ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే ఐ న్యూస్ మాత్రం 3 రోజుల ముందే అంటే జూన్ 1ననే ఐపల్స్ సర్వేలో తేలిన విజేత ఎవరో ప్రకటిస్తుంది. జూన్ 1 సాయంత్రం 6:30 గంటలకు ఐ న్యూస్ లో ఎగ్జిట్ పోల్స్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. సర్వే ఎలా జరిగింది, ఏ నియోజకవర్గంలో ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనే విషయాలపై సంపూర్ణ సమాచారం ఇస్తుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ పార్లమెంటు సీటును ఎవరు దక్కించుకుంటారు, మొత్తంగా వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కూటమి ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది, అంతిమంగా అధికారం ఎవరిది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబోతుంది. ఐపల్స్ సర్వే సంస్థ 2019 ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. వైసీపీ 3/2 మెజారిటీతో అఖండ విజయం సాధించబోతుందని ముందే ప్రకటించింది. అనేక ఎన్నికల్లో కూడా ఈ సంస్థ ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి ప్రజల నాడిని పట్టుకోవడంలో తిరుగులేదనిపించుకుంది.